ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, మన యువత ఉపాధి అవకాశాలు ఎలా సరిపోతున్నాయి, సరిపోవట్లేదు, ఐక్యాల సమస్యలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నాయి. అలాగే కాలుష్యం, ఇక్కడ పల్లె కన్నీరు పెడుతుందని గోడ వెంకటగా రాస్తే దాని వెనక చాలా వేదన ఉందంటారు. అలాగే వృత్తి కులాల మీద ఆధారపడ్డ సమాజం ఉంది. ఇవి విచ్ఛిన్నమైపోతాయి. ఈ ఉపాధి కలిగి దొరుకుతుందా లేదా, ఒకరు దొరికేలా ఏం చేయాలి, వీటి మీద మనం ముందు అవగాహన పెంచుకోవాలి. సో దీని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు అలాంటి ప్రణాళిక ఉన్నప్పుడు దానికి అనుబంధంగా నేను క్షేత్రస్థాయిలో పర్యటన చేయగలను, దాంతోపాటు కొన్ని సభలు పెట్టుకోగలం. అవగాహన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా గొంతెత్తగలం. గొంతెత్తిన తర్వాత పరిష్కారం రానప్పుడు మనం వీధి పోరాటాలకి సంసిద్ధం. అక్కడ దాకా వెళ్ళబోయే ముందు, ఒకరిని విమర్శించబోయే ముందు మన అవగాహన ఏర్పరచుకున్న తర్వాత మనం గొంతెత్తగలం తప్ప అప్పుడు దాకా మనకి నిజంగా హక్కు ఉంది. తెలంగాణ ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం, మీరు ఎందుకు వచ్చారని ఎవరిని అడిగితే మేము భుజం వేయడానికి వచ్చామని చెప్పాలి. మీ సమస్యలు తెలియజేసుకోవడానికి వచ్చాం, అర్థం చేసుకోవడానికి వచ్చాం, అవసరమైతే మా భుజం ఇవ్వడానికి వచ్చాం. దీంట్లో బాగా 14 స్థానాలు కానీ 7 స్థానాలు మీరు ఎలా చెప్తే అలాగా బలంగా పోటీ చేద్దాం. ప్రతి నియోజకవర్గంలో నేను తిరుగుతాను.